చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశాడు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము.